హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనకి ఇప్పటికే కూడా ఒకవైపు కూడా ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు అనే విషయాలు ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా జరుగుతుంది అసలు ప్రచారం? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీజేపీ హోరుగా కూడా ప్రచారం చేస్తున్నట్టు వస్తుంది. మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు అసలు? అరే ఏమంటావు బ్రదర్, మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రచారము అసలు మొదటి విడత అయిపోయింది, రెండో విడతకు సిద్ధం అవుతా ఉన్నాను. మీరు టీవీలు చూసి చెప్తున్నట్టున్నారు. ఈ టీవీలది మేము విశ్వసించాము. మేము ఆర్గనైజేషన్ వచ్చిన నేను విద్యార్థి దశ నుంచి ప్రజల దగ్గరికి వెళ్తున్నా. మా కేసీఆర్ గారు పథకాలు ఏవైతే ఇచ్చారో దాంతో ఎంతమంది అయితే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. మాకు మళ్ళొకసారి వారి మద్దతు తెలుపమని చెప్తా ఉన్నా. ప్రజలు అద్భుతంగా స్వీకరిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమాలు ఇచ్చిండ్రో అది అద్భుతం అండి. మేమన్నీ ఆ సంక్షేమాల ద్వారా లాభపడ్డాము. ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తాము. ఈ పార్టీలు మా దగ్గరికి వచ్చిపోయినా మేము వాళ్ళను అసలు గుర్తించము. ఎందుకంటే మాకు ఏదైనా ఈ పాత నగరంలో లాభం జరిగిందంటే అది కేసీఆర్ గారి పరిపాలన ద్వారా మాకు లాభం జరిగింది. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, వాళ్ళకు షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది. ఇన్ని అద్భుతమైనటువంటి అంటే సంక్షేమాలలో ఒక విప్లవం. మీరేమో దళిత బంధు అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అటు సీఎం కానివ్వండి, ఎవరైనా సీఎం స్థాయి నుంచి కూడా మొదలు పెట్టుకొని ఎక్కడైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండో అక్కడ వాళ్ళు ఓట్లు అడగాలి, ఇందిరా మిల్లు ఉన్న దగ్గర నేను ఓట్లు అడుగుతా, ఇవ్వలేదని అంటున్నాడు. ఇప్పుడు దళిత బంధు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అవి కేవలం పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి క్లోజ్ అయిన పథకాలు అని చెప్పి కూడా బీఆర్ఎస్ మీద అలిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? క్లోజ్ అని ఎట్లా చెప్తారు వాళ్ళు? వాళ్ళ అధికారం వాళ్ళది ఒక ఎజెండా ఉంది. మాది మేము ఉన్నప్పుడు మేము ప్రయారిటీగా ఇది తీసుకున్నాము. మేము 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు మేము ఇచ్చినాము. మేము కాన్స్టిట్యున్సీకి 2500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము. అది కాదంటారా వీళ్ళు? తీసుకొని లబ్ధిదారులు లేరా? ఇవాళ మేము పోతున్నాం, మాకు వాళ్ళ ఇంటికి పోతుంటే వాళ్ళు చూపెడతలేరా? సార్ మేము ఇలా ఇంత మంచిగా ఉన్నామంటే కేసీఆర్ గారి ఒక దీవెన వల్ల సార్ అని చెప్తలేరా మాకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది వేరే వర్షన్. ఆయన ఏమంటున్నాడు, మా పథకాలైనా ముందుకు తీసుకపోవచ్చు, ఆయన పథకాలు ఆయన ప్రయారిటీ వేరే ఉండొచ్చు. మేమేం చెప్తున్నామంటే ఏదైతే సంక్షేమాలు మేము చేసినామో దాన్ని గుర్తించండి. మళ్ళీ మేము ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాము, మాకు బలంగా మీరు నిలబడండి, మాకు అండ ఇవ్వండి. దాంతోనే మేము ఈ యొక్క పాలక పక్షాన్ని మేము ప్రశ్నిస్తాం. ఏంటంటే ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతి ఏమైందని నిలదీస్తాం, మీ గొంతుకై పోరాడతాం. మీ కుటుంబ సభ్యుని లెక్క మేము ఈ పార్టీ మీద తిరగబడతామని చెప్తా ఉన్నాం. మీరు గతంలో గోషామహల్ టికెట్ ఆశించారు, అక్కడ ఇచ్చినటువంటి అభ్యర్థి పార్టీ కూడా మారారు. అక్కడ శ్రీనివాస్ యాదవ్కు టికెట్ దక్కలేదు, కానీ ఇప్పుడు ఓడిపోయే టికెట్ హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన టికెట్ ఇచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఒప్పుకుంటారా? అన్న ఓడిపోయిన టికెట్ అన్నకన్నా ఇవాళ నేను చెప్తా చూడు. ఒక్కటి, ఇవాళ బీజేపీ పార్టీ ఇక్కడ 20-30 సంవత్సరాల నుంచి ఖాళీ మాటలు చెప్పుకుంటూనే వాళ్ళు గడిపినరు. ఇవాళ మేము 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ప్రజలకు కడుపులో పెట్టుకున్నాం కేసీఆర్ గారు. ఇవాళ సంక్షేమాలు ఎన్నో సంక్షేమాలు లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ మీరు నిర్మాణాత్మకమైనటువంటి పని మా కేసీఆర్ సార్ చేసారు కదా. ఇవాళ మేము పోతున్నాము అనంటే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అనంటే వాళ్ళకి లాభం జరిగింది. ఇక మీరు చెప్తారు ఇక బీజేపీ మాటల గారడీ చేసింది. బీజేపీ వదిలేసేయండి, బీఆర్ఎస్ పని ఖతమైపోయిందని చెప్పి బీజేపీ కాంగ్రెస్ రెండు అంటున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ముందు ఎక్కడ ఖతమైంది అని అంటున్నా అంటే మొన్న ఎన్నికలు ఇవాళ మీరు ఒక్కటి అర్బన్లో మాది ఖతమైందా అంటే రూరల్ ఖతమైందని అనుకుంటున్నారు. అమ్మా రూరల్లా వాళ్ళు అయ్యో మేము తప్పు చేసినామని ఇలా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇవాళ మాకు ఇవన్నీ మాటలే. వీళ్ళ ఈ మాటలు గట్టిగా మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. కానీ అది కాదండి. నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా, ప్రజలు గట్టిగా ఇంకా బీఆర్ఎస్ వెంబడే ఉన్నారు. బీఆర్ఎస్ని ఇవాళ అత్యంత మెజార్టీతోని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బీజేపీ ఏం చేసింది? ఇప్పుడు రాజకీయాలంటే ఎట్లుండాలి? చేసినవి చెప్పాలి, చేయబోయేటి చెప్పాలి. వీళ్ళు ఏం చేసిరని చెప్తారు ప్రజల దగ్గరికి? ఎన్నిసార్లు వినిపిస్తారు? ఇవే మాటలు ఎన్నిసార్లు వినిపిస్తారు? మతం అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు. ఇవన్నీ చేస్తే ప్రజల కడుపు నిండుతుందా?
ఇవాళ మేము మేము కదా 10 సంవత్సరాల నుంచి వాళ్ళని కడుపులో పెట్టుకున్నాము ప్రజలకు నేనేమంటున్నా 100% మేము ఇచ్చినామని అంటలేమండి. మెజారిటీగా ఇవ్వలేదు. మేలు పాత నగరానికి జరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీతోని, అది కేసీఆర్ గారితోని. ఇంకా ఏ పార్టీ వీళ్ళు దాని మీద నాకు చెప్పండి. దాని మీద వాళ్ళని చెప్పమనండి, అంకెలు ఇవ్వమనండి, ఎంతమందికి వీళ్ళు మేలు చేసిర్రు. అసలు వాళ్ళ అధికారంలో లేకపోయా. కానీ అదే బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. అభ్యర్థికి సంబంధించి ఒక లేడీని తీసుకొచ్చారు. ఆమెకు సంబంధించి చాలా చెప్తుంది. అసలు బీఆర్ఎస్ హయాంలో కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో కానీ చాలా అన్యాయాలు, ఆక్రమణలకు దాడులు కూడా జరిగాయి, ఏం చేయలేరని చెప్పి ఆమె, మీరు చూస్తుంటారు ఆమె మాటలు. ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. అసలు బీజేపీ అభ్యర్థిని ఎట్లా చూస్తారు అసలు? ఇవాళ మీ పుణ్యమా అంటూ ఆమె టీవీల ముంగడ కనిపించి ఆమెకు మీరు ఇస్తున్న హైప్ ఇది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా నిజంగా మీకు కూడా ఇవాళ ఏంటంటే సామాజిక స్పృహతోని మీరు ఉండాలి అని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే మీడియా ఒకటే కాదు, ప్రధాని సైతం కూడా ట్వీట్ చేశారు, దాన్ని గుర్తులో పెట్టుకున్నాను. ఇక ప్రధాని ట్వీట్ చేసిండంటే హైప్ ఎట్లా ఇస్తారు వాళ్ళకు అంతా మీకు ఇక తెలిసిందే కదా ఎందుకు చేసిండు ట్వీట్. ఇంతమంది దేశంలో ఇంతమంది వాళ్ళ ఈ మెంబర్షిప్ లేనామే 4 మాటలు చెప్తే ప్రధాని ట్వీట్ చేసిండంటే ఆ పార్టీలను సంవత్సరాల పడి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, టికెట్లు ఆశించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన నెట్టేసి కేవలం ఈమెకు మెంబర్షిప్ లేని ఆమెకు టికెట్ ఇచ్చి దానికి ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసిరంటే ఆ పార్టీకి నేను మొక్కుతా 2 చేతులు ఎత్తి. ఎందుకనంటే పార్టీ నిర్మాణం కార్యకర్తల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. అట్లా దేశంలో ఎవరు కనబడలేనా? ఓన్లీ మాధవిలతనే కనబడ్డదా? ఇది వద్దు. రాజకీయాలు అన్నది మతతత్వ రాజకీయాలు, దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకురావాలన్నది వాళ్ళ అభిమతం. నేనేమంటుంది దాంతో ఎవరు కడుపు నిండుతుందండి? ఇవాళ మాధవిలత మాట్లాడేది నువ్వు ఏం చేస్తావో చెప్పు తల్లి, మోడీ గారు ఏం చేసిరో చెప్పు, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తావో చెప్పు. అవి కాకుండా రజాకారులు అంటుంది. చూడండి మా పాత నగరము ఇవాళ ఇంత ప్రశాంతతగా ఉంది. మీరే విట్నెస్. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి పరిపాలన లోపల ఒక్కసారి కర్ఫ్యూ లేదు. అసలు ఏమో మోడీ అక్కడ ఉన్నాడు కాబట్టి దేశం సంరక్షణలో ఉంది, దేశ భద్రంగా ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమి ఇక్కడ కేసీఆర్ పేరు చెప్తున్నారేంటి? అయ్యో, ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, ఇక్కడ అధికారం 10 సంవత్సరాల అధికారం కేసీఆర్ గారికి ఉండే కదా. అంటే మేము చేసింది కూడా వాళ్ళ క్రెడిట్లని వేసుకుంటారా? ఇక మంచి జరిగినవన్నీ వాళ్ళ క్రెడిట్, చెడు జరిగితే మా క్రెడిట్. ఇది మాటలు. ఈ మాటల గారడి బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తావో చెప్పు, గెలిస్తే ఏం చేయగలుగుతావో చెప్పు. అవి కాకుండా కేవలం నువ్వు అనవసరమైన మాటలు చెప్పి ఇక్కడ మా పాత బస్తీని ఇంత ప్రశాంతతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు తల్లి. నువ్వు ఈ ప్రపంచానికి తెలుసు, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు 3 నెలల ముందు వచ్చిన ఒక ఆర్టిస్టు, ఒక కళాకారుని లెక్క నువ్వు ఉన్నావు. కళాకారులు వస్తారు కదా, ఒక కళాకారులు వచ్చి వాళ్ళ పాత్ర పోషించి పోయే రకం ఏదైతే ఉంటుందో, ఈమె పాత్ర మే 13th రోజు ఎన్నికలు, మే 14th రోజు ఈమె కనబడది. ఈమె ఎక్కడ ఈమెను దోలాడుకోవాలి. ఈమె బలం ఏంది, ఈమె శక్తి ఏంది, ఈమె ధైర్యం ఏంది, ఈమె ఏమీ లేదు. ఓన్లీ నాలెడ్జు, పుస్తకాలు చదివిన నాలెడ్జు, మాటల గారడి, లేని మాటలను లేని వ్యక్తిత్వాన్ని అడాప్ట్ చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. నిజంగా ఇది బీజేపీ పార్టీ ఈమె అభ్యర్థిని ఖరారు చేయడమే పెద్ద తప్పు. ఆడనే ఓటమి అయింది ఆమె. ఈ మీడియాలల్లో ఏం జరగదండి. చాలామంది మీడియాలు చూసినాం, చాలామందికి హైప్ ఇచ్చిర్రు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇలా మీకు తెలుసు. నేనేం చెప్తున్నానంటే, రా ప్రజాక్షేత్రంలో రా, మా పాత బస్తీలో రా, మంచి ప్రేమను మంచు, ఏం చేస్తావో చెప్పు, నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉంటే వాళ్ళతో పంచుకో, నాకు ఓటేయి, నేను ఇది చేస్తా అని చెప్పండి. నేను స్వాగతిస్తాం, అందరం స్వాగతిస్తాం. అట్లా కాకుండా నీది పాత బస్తీని మంచిగా ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నేను అదే అంటున్నా, నీ పిల్లలు ఐఐటి చదువుకోవాలి, నువ్వు బ్రాంచుల మీద బ్రాంచులు ఓపెన్ చేయాలి, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. మా పిల్లలు ఏం కావాలి? హిందూ ముస్లిం అని తన్నుకోవాలి, గుద్దుకోవాలి, కొట్టుకోవాలి, మా చదువులు మూలపడేయాలి, మేము కేసులు బనాయించుకోవాలి, జైలు పాలు కావాలి. ఇదేనా నువ్వు కోరుకుంటున్నావు? రజాకర్ది ఎందుకు వచ్చింది? నువ్వు ఏడ తిరిగినా మన మీద రాళ్ళ దాడి చేసినందుకు. నువ్వు ఎప్పుడైనా పాత బస్తీ వచ్చినావు, నువ్వు అన్నీ నువ్వు జూటా మీకు థ్రెట్ ఉందనే కదా మరి భద్రత ఇచ్చారు, చూసారు కదా, వై సెక్యూరిటీ ఇచ్చారా అన్న. భద్రత తీసుకొని ఇవాళ నువ్వు ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటున్నావు. నేను మోడీ గారికి అంటున్నా, నేను 30 సంవత్సరాలు ఇవాళ
హైదరాబాద్ సిటీలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు, నా పేరు తెలియని వాళ్ళు ఉండరు. అట్లాంటిది నా జీవితానికి ముప్పు లేదా? నేను ఎంఐఎంతో కొట్లాడుతున్నా, మీతో కొట్లాడుతున్నా కదా, ఇద్దరితో కొట్లాడుతున్నా. నాకు థ్రెట్ లేదా? ఆ? నా ప్రాణానికి, మోడీ గారికి నా ప్రాణం విలువ లేదా? ఓన్లీ మాధవిలత ప్రాణమే విలువనా? మా ప్రాణానికి విలువలే లేదు. మేము అంటే మేము రాజకీయాలు ఒక సామాజిక స్పృహతో చేస్తున్న రాజకీయాలకు అస్సలు విలువ లేదు. మేము ఏంది అని అంటే మాకు ఎంత థ్రెట్ ఉందో ఇక్కడ మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. కానీ ఆమెకు ఒక్కరోజు ఢిల్లీకి పోయి రాత్రి ఆప్కే అదాలత్లో మీటింగ్ ఇస్తుంది, పొద్దుగాల లెటర్ పెడుతుంది, సాయంత్రం ఆమెకు వైట్ కేటగిరీ ఇస్తుంది. ఈమె ఏమో అద్భుతం చేసిందని, ఈమె ఏం చేసిందని ఇంతమందిని ఆమె గుమ్రా చేస్తున్నది. ఓన్లీ మాటలు గారడి చేసి అక్కడ ప్రధానమంత్రిని కూడా బోల్తా కొట్టించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చేసిందంటారు, మీకు ఏమైనా తెలుసా? ఏదన్నా మర్మం ఉందా అందులో? అన్న ఏం లేదే, ఓన్లీ ఏంది అంటే ఆమె ఒక పెద్ద హిందుత్వవాది అని చెప్పుకుంటుంది. ఆమె యాగాలు చేసి డబ్బులు ఎట్లా దండుకుందో మాకు తెలుసు. ఆమె విరంచి హాస్పిటల్లో, ఇది నోట్ చేసుకోండి, ఎప్పుడైతే నాయకులు అన్న వాళ్ళు ప్రజలకు ఎప్పుడెప్పుడన్నా ఇబ్బంది వస్తే, వాళ్లకు ఏదైనా కెలామిటీస్ వస్తే సామాజిక స్పృహ ఉన్న నాయకులు అనేవాళ్ళు బయటకు వచ్చి సేవ చేస్తారు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, అవునా? మరి కరోనా వచ్చిన సందర్భంలో మేము వచ్చి ఇదే ఆఫీస్లో 56 రోజులు నిత్యావసర వస్తువులు వంచినాం. మంత్రులను తీసుకొచ్చినాము, చాలామందిని తీసుకొని వచ్చి ఈడ మేము పంచినాం. నువ్వేం చేసినావు తల్లి ఆడ నీ హాస్పిటల్లో? నువ్వు దండిగా బిల్లులు చేసి వాళ్ళతో వాళ్ళ రక్తాన్ని దాయినావు. నువ్వు ఇవాళ రోగులు నీ దగ్గరికి కరోనా అని రోగులు వస్తే నువ్వు ఆసరగా చేసుకొని, అది అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఎంతెంత బిల్లులు చేసి మేము వెతకలే, మేము గుర్తుపట్టలే, మేము అది వెలికి తీయలే. అది ఫిర్యాదులు ప్రభుత్వానికి అందితే ప్రభుత్వం సీజ్ చేసింది నీ హాస్పిటల్ను. అంటే ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు నాయకులు అనేటోళ్ళు బయటకు వచ్చి వాళ్ళకు సేవా దృక్పథంతో సేవ చేసేటప్పుడే నువ్వు ఆర్థికంగా దండుకున్నావు. నువ్వా మాకు చెప్తావు? నువ్వా మాకు రాజకీయం నేర్పిస్తావు? నువ్వా మాకు సేవ నేర్పిస్తావు? నువ్వు ఏడ చేసినావు తల్లి? నీ డేట్ వైజ్గా దిగి 3 నెలల్లో ఈ నగరానికి పరిచయం అయినావు. 3 నెలలు నువ్వు వేషధరణ వేసి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఎవరన్నా ముంగట రాగానే ఇట్లా పెడుతుంది, ఇట్లా పెట్టి అక్షరం తల్లి ఆమె కాళ్ళు మొక్కాలనే ఆమె చెయ్యాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆమె అంటుంది ప్రజా అభిష్టం మేరకు ఏమన్నా జరగచ్చు అని అంటుంది. నీ లెక్క నేను కూడా మాట్లాడతా, కానీ ఎందుకు లేనిపోని మనకు ఆ క్యారెక్టర్లు మనం వేసుకొని ప్రజలకు మళ్ళీ నువ్వు అడ్రస్ లేకుండా పోతాం. ఒక్కసారి చూసుకుంటే కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మరొక పక్క ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు కూడా చూస్తుంటారు. డైరెక్ట్గా ఎంఐఎంకి ఒకవైపు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళ నాయకుడు చెప్పినట్టు చెప్పారు. ఎట్లా చూస్తారు అసలు ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యల్ని? ఫిరోజ్ ఖాన్ చాలా స్పష్టంగా చెప్పిండు, వాళ్ళకు ఎంఐఎంకి మద్దతు ఇస్తున్నారు. మేము ఎంఐఎంకు మీరు కాంగ్రెస్ మద్దతు అనుకుంటున్నారు, బీజేపీ కూడా ఎంఐఎంకు మద్దతు ఇస్తుంది. ఇవాళ నేను ఒక్కడై పోరాడుతున్నా. హిందువులకు నేను చెప్తున్నా, మీరు చాలా దగ్గరగా రాజకీయాలను చూడండి. దయచేసి ప్రతి హిందువులకు చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా, హిందువులకు మీరు దగ్గరికేని రాజకీయాలు చూడండి. ఇవాళ కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఎంఐఎంతో పోరాడుతున్నది ఎవరు? గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ కదా. మాకు అనుకుంటున్నారు ముగ్గురు కలిసి మమ్మల్ని తొక్కాలని. మా ప్రజలు నేనేంది అని అంటే నిజం తెలిసిన వాళ్ళు, ఏమి రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు, మేధావులు, విశ్లేషణకారులు, యువకులు, విద్యావంతులు వీళ్ళందరూ మా పక్షాన నిలబడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ముగ్గురు ఒక్కటయ్యి నా మీద దాడి చేస్తున్నారు. నేను ఒక్కనై పోరాడుతున్నా ఎంఐఎంతో. వీళ్ళు వాళ్ళకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా జత కలిచారు. కలవండి, నా పోరాటం నాకు ఉంటుంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒకవైపు అసౌద్దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? నిజంగా గులాబీ జెండా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ ఎగరవేస్తారా? నేను చెప్తున్నా కదా, ఇవాళ అభివృద్ధి చెయ్యాలి, నా నినాదం అభివృద్ధి. నేను ఈ రాజకీయాలు ఫైట్ ఏమన్నా టఫ్ ఉండబోతుందా మీకు? ప్రజలు గమన్నా వెంబడి ఉన్నారు కదా. ఇప్పుడు మాధవిలత చెప్పుకున్న బట్టబయలు అయింది కదా. ఇవాళ
కాంగ్రెస్ది బట్టబయలు అయింది కదా, నేనే కదా ఎంఐఎం 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పాగా వేసింది, నా ప్రయత్నమే ఉంటుంది కదా అక్కడ నేను జెండా పెట్టాలని, బీఆర్ఎస్ జెండా ఆడ ఎగరేయాలని నేనే కొట్లాడుతున్నా కదా, వీళ్ళందరూ ములాఖాత్ అయిపోయారు కదా, ఫిక్స్డ్ మ్యాచ్ అయ్యి వీళ్ళంతా ఫిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు నా పోరాటము ఇక ఒకటే సింగిల్ పోరాటం ఇవాళ ఏముంది, ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్, ఇంతే, ఇంకేముంది. కానీ మీరు ఇప్పటిదాకా హిందువులకు చెప్పారు, ముస్లిం మైనార్టీలకు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఎంఐఎం వైపే మొగ్గు చూపుతున్నారు, అక్కడనే ఓటు బ్యాంక్ అంతా పోతుంది. ఒక్క మాటలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ వారి కోసం ఏం చెప్తారు అసలు ఓటర్లకి? నేను చెప్పేది ఏముందన్న, మా సార్ చెప్పిండు కదా, మా సార్ చేసిండు కదా, కార్యాచరణ చూడండి. చెప్పడం మాటలు, ఇప్పుడు మాటలు చెప్పుకోవాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే మాధవిలతో అన్నీ చెప్పుకుంటుంది. నేను ఇక మాటలు అంటే నేను కార్యాచరణ చూడంటున్నా. ఏంది అని అంటే మా సారు షాదీ ముబారక్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, ఏది చేసినా అసలు హిందువులను ముస్లింలను అందరినీ దగ్గర పెట్టుకున్నాడా? ఇవాళ మరి వాళ్ళకు లేదా మనుషులల్లా గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది మనుషులల్లో లేదా? ఇవాళ ఎంత అద్భుతంగా పరిపాలన ఇచ్చిండండి. ఇవాళ అద్భుతమైన పరిపాలన కేసీఆర్ గారి ద్వారా అక్కడ ముస్లింలు లాభం పొందినరు, హిందువులు లాభం పొందినరు. ఇవాళ వీళ్ళు రజాకారులని చెప్పి వాళ్ళ కుడిభుజం అయ్యిండ్రు. ఇలా వాళ్ళతోనే మా పోరాటం అని వాళ్లకు వెనకకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ మేము విరగదీస్తాం, ఎంఐఎంని మేము చూస్తాం, మేము వస్తాం చేస్తాం, మాతో బస్తీమే సవాల్ అన్నోళ్ళు పిల్లిలాగా మారిపోయినారు. గతంలో ఎంఐఎం మీ దగ్గరనే ఉండే, మీకు సపోర్ట్ చేసింది, మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు అనే ఒక చర్చ కూడా ఉండేగా. నేనేమంటున్నా, ఇగో సమీకరణలు ఏది ఉన్నదో అది చెప్పుకున్నాం, నువ్వు కూడా చెప్పుకో. ఇప్పుడు మేము లాస్ట్ టైం చెప్పినాం, బహిరంగంగా చెప్పినాం, ఏంటి అంటే సారు 16, ఈసారి నా అభ్యర్థిత్వాన్ని పెట్టిండ్రు ఇక్కడ. దీని అర్థం ఏంది? అయిపోయా, ఆ ఎపిసోడ్ అయిపోయింది. సమీకరణలని ఎన్నికలకు సమీకరణలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నది మనకు ఓపెన్గా నాకు టికెట్ ఇచ్చారు కదా, ఇవాళ నువ్వు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళు చెప్పగలుగుతారు? ఒక్కటి చెప్పండి. ఓటు ఒకరి దగ్గరికి వెళ్ళి ఈ ఓటు మాకు దీని మీద వెయ్యండి అని ఈ హిందూ పార్టీ అని నెత్తి మీద హిందుత్వం పెట్టుకొని తిరుగుతున్నా అన్నట్టు చెప్తున్న మాధవిలత గారు ప్రజలు గుడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ ఎవరిది? ఇది బీజేపీది, ఎంఐఎంతో. నేనేం చెప్తున్నా, నేను అభివృద్ధి బాట, నేను అభివృద్ధితోనే ముందుకెళ్తా, నా పందా అభివృద్ధి. నేను ఈ మాటల గారడి చేసి రాజకీయాలు నిర్మాణాత్మకం చేస్తా. మా పార్టీ ఎంతో అద్భుతమైనటువంటి పని చేసింది. ఆ అద్భుతాన్ని ప్రజలకు మళ్ళొకసారి చూపెడతా. మేము ఏం సంక్షేమాలు ఇచ్చినామో చెప్తా. మాకు గనక మీరు అధికారం ఇస్తే, నన్ను ఈడ గెలిపిస్తే, నేను మీ గొంతుకై ఇవాళ కాంగ్రెస్ మీద పోరాడతా. ఈ గ్యారంటీలు ఇచ్చి ఏదైతే మోసపూరితమైనటువంటి గ్యారంటీలు ఇచ్చిందో అన్ని గ్యారంటీలకు కింద వాణిజ్య ప్రకటనలు వస్తే చూడు, గ్యారంటీలు మీద ఇచ్చి కింద కండిషన్ అప్లై అంటారు. అట్లా రేవంత్ రెడ్డి గారు పెట్టి మీద గ్యారంటీలు ఇచ్చి కింద కండిషన్ అప్లై అని పెట్టిండు. ఇది చిన్నగా రాసిండు, కండిషన్ అప్లై. ప్రజలకు తెలియక గుద్దిండ్రు. ఇప్పుడు మేము అదే చెప్తాం, ఈ కండిషన్ ఇట్లా ఉన్నాయమ్మా, వీళ్ళు ఏవి ఇయ్యరు, మోసపోయినాం మనం అని అన్నారు. ఆయన ప్రజలు తెలివిగల వాళ్ళు, అలా అర్థం చేసుకున్నారు. మాకు చెప్తున్నారు, అన్న మాకు తప్పైపోయింది, మేము ఏదో పొరపాటు చేసినాం, మళ్ళీ బీఆర్ఎస్ని తెచ్చుకుంటాం అని చెప్తా ఉన్నారు. ఇది ఒకవైపు కూడా థ్యాంక్ యూ అండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. చెప్పేది ఒకటే, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్గా, అంటే గతంలో ఏదైతే కేసీఆర్ సారు కారు పదారు పెట్టి డైరెక్ట్గానే ఒకవైపు ఆ ఎంఐఎంకు సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ లోపాయికర ఒప్పందంతో సపోర్ట్ చేయడానికి కూడా ఒకవైపు తప్పు పడుతుంది. బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను 3 నెలల ముచ్చట అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. తను ఒక యూట్యూబ్ స్టార్, ఒకవైపు కూడా మీడియా కూడా తనకు హైక్ ఇస్తుండడమే కాకుండా ఎన్నో ఏళ్ళుగా కష్టపడి కూడా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఆమెకు అసలు కష్టాలు తెలియదు. కరోనా కాలంలో సైతం కూడా తను ఎక్కడ కూడా చూడకుండా ఎక్కడ సేవ చేసింది లేదు. గత 30 ఏళ్ళుగా హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్ గడ్డ మీద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నాను కాబట్టి కేసీఆర్ ఏవైతే పెట్టాడో వాటి మీదే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల మద్దతు ఉంది ఖచ్చితంగా. కూడా ఒకవైపు కూడా అసవద్దీన్ను ఎదుర్కొని సైతం కూడా ఈసారి గులాబీ జెండా హైదరాబాద్ పార్లమెంటు మీద ఎగరవేస్తామని చెప్పి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కెమెరామెన్ విజయ్తో శ్రీధర్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.